హలో అండి, గుడ్ మార్నింగ్. అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు కూడా కార్తీక స్నానం 5వ రోజు అయితే కంప్లీట్ అయిందండి. ఇక నా రొటీన్ పని అయితే స్టార్ట్ చేశానండి. కార్తీక స్నానం అయిపోగానే ఇంకా బయటంతా ఊడ్చేసి తూడ్చుకొని ముగ్గు పెట్టుకున్నానండి. అలాగే ఇంట్లో కూడా అంతా తూడ్చి ముగ్గు పెట్టుకున్నాను. ఇది డైలీ రొటీనే అండి. ఇంకా మార్నింగే 4కి లేస్తే మనకు పనులన్నీ తొందరగా అయిపోతాయి. సండే అని బద్దకించకండి, లేచి కార్తీక స్నానం చేసి పనులైతే స్టార్ట్ చేసుకోండి. వీలైతే గుడికెళ్ళి దీపం పెట్టుకొని రండి. కార్తీక మాసంలో ప్రతిరోజు దీపం పెట్టుకుంటే చాలా మంచిగా ఉంటుందండి. హెల్త్కి బాగుంటుంది, అలాగే మనసుకు కూడా చాలా ప్రశాంతంగా ఉంటుంది. మార్నింగే ఇంట్లో పూజ చేసుకొని గుడికి వెళ్ళి రావడం చాలా చాలా బాగుంటుందండి. అందరూ కూడా వీలైతే తప్పకుండా గుడికి వెళ్ళి రండి. అలాగే ఈరోజు నా పనులన్నీ కంప్లీట్ అయిపోయాయండి. ఇక బయటంతా ముగ్గు పెట్టేసుకున్నాను, దీపాలు పెట్టుకున్నాను. అలాగే తులసి పూజ చేసుకొని ఇంట్లో పూజ చేసుకొని గుడికి అయితే వెళ్ళి కార్తీక దీపం పెట్టుకొని శివయ్యని దర్శనం చేసుకొని వచ్చానండి. ఇది ఈరోజు నా డైలీ రొటీన్ అండి. ఇక సండే కదా, ఇక ఇంటికి వచ్చేసి అమ్మ అయితే ఇంటికి వచ్చేసరికి వేడివేడిగా టీ పెట్టిందండి. ఇంకా వేడివేడిగా టీ తాగి ఇక అలా కాసేపు కూర్చొని, పిల్లలకు కూడా స్కూల్ లేదు అండ్ ఆఫీసులు లేవు కదా, ఇక కొంచెం ప్రశాంతంగా అలా కూర్చొని పేపర్ చదువుకొని తర్వాత టిఫిన్స్ వంట అన్నీ చేయాలండి. ఇక హ్యాపీ సండే అండి అందరికీ.